ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆర్మూర్ ఇస్ అ స్ట్రాంగ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఫర్ బీజేపీ. 2019 poll percentage for BJP was highest. Even in 2024 poll percentage is highest. మా దినేష్ 45,000 మెజారిటీ ఇచ్చినా అంటాడు. 45,000 మెజారిటీ ఇచ్చింది, హైయెస్ట్ మెజారిటీ నిజామాబాద్ రూరల్ ఇచ్చింది. బట్ పోల్ పర్సంటేజ్ 54% ఇస్ ఫ్రమ్ ఆర్మూర్, 52 ఇస్ ఫ్రమ్ నిజామాబాద్ రూరల్. అంత స్ట్రాంగ్ సెగ్మెంట్లో ఆశావాహులు ఎక్కుంటారు, పంచాయతీలు ఎక్కుంటాయి. ఆయన తల జుట్టు పీక్కుంటాడు. అంటే ఆయన నా అంత అదృష్టవంతుడు కాదు కదా, నాకు జుట్టు లేదు పీక్కొని, తోడు పీకలేడు కూడా. సో అదేదో వస్తుంది, బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మాది, చేసుకుంటాం. మీరు జుట్టు పీక్కోకూరు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఎంత నోరు మూసుకొని ఉంటే వాళ్ళకే అంత మంచిది. అందులో తెలంగాణలో మీ లఫంగ చరిత్ర నాకంటే ఎక్కువలకు తెలియదు. మండల్ కమిషన్ కాంగ్రెస్ అనుకూలంగా ఉండేనా? మండల్ కమిషన్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేనా, అనుకూలంగా ఉండేనా? ఏం మాట్లాడతారు వాళ్ళు? చారిత్రకంగా బీసీలని అనగదొక్కాలనుకున్నదే కాంగ్రెస్ పార్టీ. నేను కులాలు మాట్లాడే ఎక్కువ, నోట్లు వేలు పెడితే మాట్లాడతా. మండల్ కమిషన్ చూడని వాళ్ళు లేరా? యువకులందరూ మీరు చూసి ఉండరు. నేను 9th క్లాస్ ఉంటుంది, లొల్లి లొల్లి దేశం మొత్తం. దానికి ఓళ్ళ కోసం మండల్ కమిషన్ బీసీలకే కదా. దానికి వ్యతిరేకంగా ఉండేనా, అనుకూలంగా ఉండేనా? వీళ్ళు వ్యతిరేకంగా ఉండేనే కాబట్టి గడబడలే ఆ రోజు. ఇలా బీసీలు అని మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడోలో బీసీలు మాట్లాడుతున్నారు. ఇలా ఒక కొత్త పార్టీ వస్తుంది, ఆమె కూడా బీసీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చరిత్రహీనుడు బీసీల గురించి మాట్లాడుతందుకు ఎవరికన్నా అస్సలు హక్కు ఉండదంటే కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇప్పుడు కొత్త మేడం మాట్లాడుతుంది, పాత మేడమే కొత్త పార్టీ, కొత్త సబ్జెక్ట్.